నా జడ బాగా పెద్దగా ఉండు, చేతిలో పట్టుకున్నాడు, ఇక్కడ దాకా నన్ను చుట్టుకున్నాడు నా జడ. ఎట్లా ఏమని ముచ్చట వినకుండానే నేను వట్టిగా ఎందుకు ఇచ్చిపెట్టాలో దీన్ని అని గింత దొడ్డ ఆయిల్ కట్టే తీసుకొచ్చాడు. 3 ఎస్ఐలు 4 కూర్చున్నారు, ఇట్లా నడమ ఇట్లా నన్ను నిలబెట్టిర్రు. ఆ పాటను గుర్తు చేసుకుంటా ఇప్పుడు వాడు అంటే పిరికట్ పెట్టుకుంటా కొడితే చెప్పుకోవద్దు, అంతగానం కొడుతూ ఉంటే నేను టాయిలెట్ వస్తాను. ఇదేమి హింసలు, ఇదేమి పాలన, ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా ప్రజారాజ్యం. విపరీతంగా అదే బాగా అంటే విపరీతంగా కొట్టిండు. కొడితేనే నన్ను చంపే హక్కు నీకు ఎక్కడిది, కాల్చిపారేస్తా అన్నప్పుడే చెప్పిన, లంజని కాల్చి చంపుతా అన్నాడు. ఒకటే మాట చెప్పిన, నన్ను కాల్చి చంపే హక్కు నీకు లేదు, రాజ్యాంగంలో నన్ను చంపాలని ఏం రాసిపెట్టలేదు. అంబేద్కర్ గారు ఏమన్నా రాసిపెట్టిండు ఒక మనిషిని పానం తీయాలని గిట్ట ఉన్న దాంట్లో రాజ్యాంగంలో ఉందా? నన్ను ఎట్లా చంపుతావు? నేనేమన్నా తప్పు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఉన్నారు, గ్రామ పంచాయతీ కాడికి తీసుకుపోయి ప్రజాకోర్టు పెట్టి ప్రజల ముందు నేనేం తప్పు చేసినో చెప్తే నేను ఆ తప్పుకు చంపుడు కాదు, నువ్వు ఏ శిక్ష చేసినా నేను విధించినా నేను అది అనుభవిస్తా. కానీ నువ్వు నన్ను చంపే హక్కు నీకు ఎక్కడిది? మళ్ళీ పోనీ ఒక అంత గలీజ్గా ఒక లంజా అని మాట్లాడుతున్నావు. సమాజంలో నాలాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా లంజలైనప్పుడు కామన్గా నేను కూడా అంటే ఒక లంజనే, నేను ఒక్కదాన్ని లంజని ఎట్లా అని చెప్పిన. ఈ చెంప కొట్టిండు. అంటే నేను ఆ మాట అనేసరికి వాళ్ళ కుటుంబానికి కూడా వస్తుంది కదా, అనేసరికి కొట్టి నా జడ బాగా పెద్దగా ఉండు, చేతిలో పట్టుకున్నాడు, ఇక్కడ దాకా నన్ను చుట్టుకున్నాడు. నా జడ చుట్టుకొని లాక్కపోయాడు, వెనక గుంజుకపోయింది జడబట్టి గుంజుకపోయాడు. లాక్కపోయి పోతా ఉంటే మామూలుగా వర్షం పడుతుంది, ఆ గ్రామంలో పిల్లలు ఆ ముసురు పడుతుంటే ప్యాకాట ఆడుకునేటోళ్ళు బయటకు వచ్చేమో సప్పుడు అవుతుందని చూసేవారకాలు బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళని కూడా పట్టుకున్నాడు. ఇది పెద్ద నక్సలేటు, అయ్యో సార్ ఎందుకు కొడుతుర్రు ఆమెనని ఒక పిల్లగాడు అన్నాడు ధైర్యం చేసి, ఇది పెద్ద నక్సలేటు, దీనికి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళని కూడా కొట్టిరు. అట్టంల గంగయ్య అని ఒక ఆయన ఉండే, ఆయన ఏం చేసిండు, అట్టంల గంగయ్య కాదు ఏదో పేరుంది ఆయన పేరు. అయితే ఆయన ఎడ్లకు మాత ఎత్తా అని బయటకు వచ్చిండట. వచ్చరికి ఇక్కడ బోరింగ్ ఉన్నది 3 తవ్వల కాడ నన్ను కొడుతుర్రాడు, కొట్టి ఆ బోరింగ్ నీళ్ళు తాగిస్తాడు డబ్బతో. పడిపోయినా నేను, కొట్టి వాటర్ తాగిపిస్తుండు. వాటర్ తాగిపిస్తే ఆయన బయటకు వచ్చి ఎవలేవాలని ఇట్లా చూస్తాడు. చూస్తే అడిగిండు మొత్తం, ఇది అక్క కాదా మీ ఊర్లో అంటే, కాదా మేము మిషన్ కుట్టుకుంటుంది అని అన్నాడు. ఆయన పాపం ఆయన కూడా చనిపోయాడు. మిషన్ కుట్టుకుంటుంది అన్నాక అబద్ధం ఆడుతున్నవి ఏందని ఆయన తుపాకి మర్రేసి 3 దెబ్బలు పెట్టిండు. ఆయన పెట్టిన వాళ్ళు ఆయన ఓ అనుకుంటూ పోయాడు. ఇక ఆడ నుంచి వెళ్ళి జీబులు ఎక్కించుకున్నాడు. కథ రామడుగు మండలం తీసుకుపోయాడు. ఆడ నుంచి ఆడ మస్తు చిత్రహింసలు పెట్టి కొట్టారు విపరీతంగా. ఆడ నుంచి అక్కడ సత్యానందం ఎస్ఐ, పుల్లరావు ఎస్ఐ, ఇంకో పేడపల్లి ఎస్ఐ పేరు నేను మర్చిపోయినా, ఈ 3 ఎస్ఐలు, ఈ సిఐ, ఈ 3 కలిసి బాగా చిత్రహింసలు పెట్టి కొట్టారు నన్ను. కొడతా ఉంటే అప్పుడు కరీంనగర్ జిల్లాల గ్రంథాలయ చైర్మన్గా కోడూరు సత్యనారాయణ గౌడు, ఆయన కాంగ్రెస్ పార్టీ. ఈ నేనున్నటువంటి గ్రామం బూరుగుపల్లి గ్రామం గ్రామ సర్పంచి సాగి సంజీవరావు. అయితే ఈ పట్టుకపోయినప్పుడు అక్కడ చూసి పలాని వానకని పట్టుకపోయినరు పోలీసు వాళ్ళు, నైట్ బాగా కొట్టి పట్టుకపోయినరు. అంటే నా ఫ్రెండు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉండే, ఆ రూమ్ తీసుకున్నాక పక్కకు లక్ష్మి, గడ్డం లక్ష్మి అని చాలా మంచి ఫ్రెండు, మొన్న చనిపోయింది ఆమె కూడా. అయితే ఆమెనే అందరికి చెప్పింది అక్కని పట్టుకపోయినరని. చెప్పేసరికి ఆయన ఏం చేసిండంటే ఈ సర్పంచి ఈ సత్యనారాయణ గౌడ్కు ఫోన్ చేసి ఇట్లా నాతో పాటు గ్రామస్తులను 2 పట్టుకొచ్చిండు. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ 2 వల్ల నాకు మనోళ్ళని పట్టుకపోయినరు అనగానే సత్యనారాయణ గౌడు ఈ సర్పంచ్ని పంపించిండు. పంపిస్తే ఆయన ఏం చేసిండంటే ఈ సర్పంచ్ వచ్చి నిలబడితే తుప్ప ఉంచి గ్రామంలో ఒక దొంగలు, ఒక నక్సలేట్లు, ఒక అక్కలు వచ్చినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ఇడిపించకపోనికి వస్తావా నువ్వు
ఎట్లా నచ్చినావు నువ్వు అని చెప్పి ఎట్లా పడితే అట్నే తిట్టిండు. తిట్టినా కూడా పాపం సాగి సంజీవరావు అంటేనా ఇట్లా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అట్లనే సార్ అట్లా కాదు సార్, వాళ్ళు మా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆమె ఇప్పుడు పని చేస్తలేదు సార్, అది ఇదని ఇట్లా చెప్తుంది. ఎవరికి చెప్తున్నావు నువ్వు కాకి కథలు అనుకుంటే తిడతాడు. ఇక తిట్టి మొత్తం నన్ను ఆయిల్ బరిగే అందుకొచ్చి ఇంత దొడ్డు ఆయిల్ బరిగే అందుకొచ్చి నన్ను కొడుతుండే. ఇక కొడితే ఆయన ఏం చేసిండు, బయటకు వచ్చి ఈ పోలీసుల దగ్గర అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండు కదా, ఆ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసిండట. సార్కి ఒకసారి ఫోన్ చేయించుకుంటా అని అంటే ఫోన్ చేస్తే ఆయన పాపం మళ్ళా ఈ సిఐకి ఫోన్ చేసిండు. ఆమె కూడా మా కాంగ్రెస్ కార్యకర్తనే, వదిలిపెడతావా నేను రావాలని అడిగిండట ఆయన. అప్పుడు సత్యనారాయణది బాగా నడిచేది. అన్నాక సరే అని చెప్పి నన్ను ఎట్లా ఎవరిని ముచ్చట వినకుండానే నేను వట్టిగా ఎందుకు ఇడిచిపెట్టాలో దీన్ని అని గింత దొడ్డ ఆయిల్ కట్టే తీసుకొచ్చిండు. ఆయిల్ కట్టే తీసుకొచ్చి 3 ఎస్ఐలు 4 కూర్చున్నారు. ఇట్లా నడమ ఇట్లా నన్ను నిలబెట్టిర్రు. ఇంత దొడ్డ ఆయిల్ కట్టే పట్టుకొచ్చి నేను ఆ రైతు కూలి సదస్సులో నేను చాలా మంచి పాట పాడింది అన్నట్టు. ఆ పాటను గుర్తు చేసుకుంటా ఇప్పుడు వాడు అంటే పిరికట్టు పెట్టిండు. పెట్టుకుంటా కొడితే చెప్పుకోవద్దు, అంతగానం కొడుతూ ఉంటే నేను టాయిలెట్ పోసుకున్నా. ఎట్టు కొడితే అట్టే టాయిలెట్ పోసుకున్నా. మరి ఈ దెబ్బల కన్నా నేను పాడిందే మంచిది కదా, ఈ దెబ్బలు తప్పుతాయో ఏమో మరి అని చెప్పి పాడు అన్న కొద్దీ టేప్ రికార్డ్ ముంగట పెట్టి కొట్టిన కొద్దీ సరే పాడుతా సార్ అని పాడిన పాట. ఇదేమి హింసలు, ఇదేమి పాలన, ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా ప్రజారాజ్యం, ఇది ప్రజాస్వామ్యమా, ఇది ప్రజారాజ్యమా అనే పాట వన్నా. ఈ పాట వన్నాక ఇంకా 2 దెబ్బలు కొట్టిండు. ఎగురుకుంటూ బాగా గజ్జలు కట్టుకొని పాడుతీవి కదా, నీ పోలీసు వాళ్ళ విన వాడుతీవి కదా, అది వాడిప్పుడు అనుకుంటా కొట్టిండు. విపరీతంగా దెబ్బలు కొట్టిండు. కొట్టేసరికి అట్లా కొడుతూనే ఉన్నాడు. మళ్ళా ఫోన్ వచ్చింది, సత్యనారాయణ గౌడ్ ఫోన్ చేసినాక అప్పుడు నన్ను మళ్ళా గ్రామ సర్పంచ్తో నన్ను విడిచిపెట్టి, లేకపోతే నన్ను ఆ రోజు నన్ను ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. మధ్యలోకి అయినాక కాసేపు పట్టుక పొంగ ఉరుకుమన్నాడు. ఈ గ్రామం మధ్యలో ఇంకోటి మన తిరుమలపూరు దాటినాక అటు పెండలోని పల్లె అని ఉంటుంది, అక్కడికి అయినాక అటు ఉరుకుమని అంటారు. ఉరుకుతే కాల్చేస్తారు అని చెప్పి అన్నకే లేత్తలేను నేను. నాతో ఉన్న పిల్లలు కూడా దిగుతా అంటే దిగనిత్తలేను, కాల్చేసి చంపుతారు దిగద్దని. అయితే నన్ను వీళ్ళు గిట్ట ఆ రోజు రాకపోతే నేను ఆ రోజు నన్ను చంపేస్తారు, బాగా చిత్రహింసలు పెట్టి చంపి నన్ను చంపి పారేస్తారు ఏదో ఒక రకంగా. ఇక మీరు కంప్లీట్గా అప్పటి నుంచి బయటకు వచ్చేసారా? ఈ సందర్భంగా ఇవాళ నేను ఆ ఎన్కౌంటర్లు తప్పించుకొని ఇవాళ మీ ముందు కూర్చున్నా. నేను ఇవాళ జనంలో ఇంతగా నేను బతికిందంటే నాకు నిజంగా చెప్తే ఆ కోడూరు సత్యనారాయణ గౌడు, సాగి సంజీవరావు నాకు నిజంగా వాళ్ళు పెట్టిన భిక్ష అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు నేను ఒప్పుకుంటా ఆ విషయం, నన్ను కాపాడినరు అప్పుడు. వాళ్ళకైతే నేను ఈ సందర్భంగా నేను నమస్కారం చేసుకుంటున్నా, వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటున్నా. ఇంకా ఆ తర్వాత ఏంది కంప్లీట్గా మరి లోపల నుంచి బయటకు వచ్చేసారు? ఇక బయటికే వచ్చేసిన నేను. ఇక అట్లనే తిరుగుతూ ఉంటే 2001 మా పెద్దబాబు జన్మానికి వచ్చిండు. మా పెద్దబాబు ఇక అట్లనే తిరుగుతూ ఉన్నాడు. దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక